గుడ్ ఈవినింగ్. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురములు తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్ని సపోర్ట్ చేస్తున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్ యార్. హృదయదాత్రి పార్ట్ 10తో మేము ముందుకు వచ్చేసాం. కథలోకి వెళ్లే ముందు వీడియోకి లైక్స్ హైప్స్ చేయడం మర్చిపోకండి యార్. మీరు ఇచ్చే లైక్స్ హైప్స్ వల్ల కథ మరింత మందిలోకి రీచ్ అవుతుంది. ఇక కథలోకి వెళ్తే దేవ్ వాళ్ళ ఇంటికి ఒక పోస్ట్ లుక్తో ఉన్న అమ్మాయి వస్తుంది కదా. కారు దిగి డైరెక్ట్గా ఇంట్లోకి వెళ్తుంటే భూవి ఆ అమ్మాయిని ఎవరు కావాలి అని ఆపుతుంది. నువ్వు పనమ్మాయివి, నీ పని నువ్వు చేసుకో, నన్ను క్వశ్చన్ చేయకు అని లోపలికి వెళ్తుంది ఆ అమ్మాయి. హలో, ఎవరో చెప్పకుండా అలా వెళ్తే ఎలా అని భూవి వెనకే వస్తుంది. హాల్లో ఉన్న జాను గారి దగ్గరికి వెళ్ళి హాయ్ జాను అంటుంది ఆ అమ్మాయి. సంచిత, నువ్వెప్పుడొచ్చావు అని అడుగుతారు జాను గారు. ఇండియా వచ్చి 2 రోజులైంది. నీ మనవడు మాత్రం ఇంత పెద్ద విషయాన్ని నా దగ్గర దాచిపెట్టాడు. కనీసం ఒక ఫోన్ కూడా చేయడు. నేను చేస్తే నేనిప్పుడు బిజీ అంటాడు. ఇండియా వచ్చాను, కలుద్దామన్నా ఇంతవరకు అడ్రస్ లేడు అని అంటుంది ఆమె. భువి జాను గారికి తెలిసిన వాళ్ళు అనుకుంటా అని కాఫీ తీసుకురావడానికి వెళ్తుంది. వాడు చాలా బిజీ, నీకు తెలుసు కదా. అమ్మ వాళ్ళు ఎలా ఉన్నారు అని అడుగుతుంది జాను. అందరూ బాగున్నారు. ఒకటి చెప్పు, పెళ్ళయిందని న్యూస్లో చెప్తున్నారు, నిజంగానే అయ్యిందా? దేవు చెప్పాడు కదా, అలాంటి విషయాల్లో అబద్ధాలు చెప్తానా అని. పెళ్ళయింది అని అంటుంది జాను గారు. అవునా, ఎవరు ఆ అదృష్టవంతురాలు అడుగుతుంది సంచిత. అదిగో నీ వెనకుందే, తానే ఆ అదృష్టవంతురాలు. సంచిత వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ కాఫీ పట్టుకొస్తూ భువి కనపడుతుంది. ఎక్కడ జాను అని అడుగుతుంది. అప్పటికే భువి దగ్గరికి వచ్చేసరికి తినే దేవు భార్య భువిజ అని చెబుతారు జాను గారు. సంచిత భువిని కింద నుండి పై వరకు చూస్తుంది. భువి సంచితకి కూడా కాఫీ ఇస్తుంటే నో థ్యాంక్స్ అంటుంది. అమ్మ భువి, తను కాఫీ టీ తాగదు అని జాను చెబుతారు. హో, నేను జ్యూస్ తీసుకొస్తాను అమ్మమ్మ అని వెళుతుంది భువి. ఎలా ఉంది భువి అని అడుగుతారు జాను. మనిషి బాగానే ఉంది, కానీ ఏంటి మరి అమ్మమ్మలా తయారైంది. నీ మొహం అంత అందంగా ఉంటే అచ్చమైన ఆడపిల్లలా తయారైన అమ్మాయిని పట్టుకొని అమ్మమ్మలా ఉందంటావా? మరి ఆ చీర ఆ జడ అలాగే ఉన్నాయి. ఇంతలో భువి జ్యూస్ తెచ్చిచ్చి రంగి పిలుస్తుంటే అమ్మమ్మ, నేను మొక్కలు పెట్టించొస్తాను అని వెళ్ళిపోతుంది భువి. ఇంతకీ ఏం చదువుకుంది అడుగుతుంది సంజిత. ఇంజనీరింగ్ చదివింది, దేవ్ ఆఫీస్లోనే జాబ్ చేస్తుంది. అంటే లవ్ మ్యారేజ్నా? దేవ్ సంగతి తెలిసే అలా అడుగుతున్నావా? మరి పెళ్ళి ఎలా జరిగింది? పెళ్ళి ఎలా జరిగిందో చెప్తారు జాను గారు. అమ్మ కోసం పెళ్లి చేసుకుంది అన్నమాట. హా, ముందు పెళ్ళైతే దేవులో మార్పు వస్తుందని ఎలాగో చేశాం. వాడు కూడా ఎందుకో వెంటనే ఒప్పుకున్నాడు అని జాను అనగానే ఈవిడ కూడా చూడ్డానికి సైలెంట్గానే కనిపిస్తుంది. అన్నీ ఆలోచించే చేశారా జాను అడుగుతుంది సంజిత. భువి చాలా మంచి అమ్మాయి, అందులో డౌట్ లేదు. డబ్బు కోసమే కదా చేసుకుంది. ఏదో అన్నీ తెలిసి ఇష్టపడి చేసుకున్నట్టు ఫీల్ అవుతున్నారు. నేను టెస్ట్ పెడతాను, అప్పుడు ఎలాంటిదో తెలుస్తుంది. ఏయ్, నువ్వు పిచ్చి పిచ్చి కలలు పోకు. ఆ అమ్మాయిని బాధ పెట్టావంటే ఊరుకోను అని జాను గారు అంటారు. నేనేం బాధ పెట్టనులే, చిన్న టెస్ట్ పెడతాను అని అక్కడి నుంచి భువి దగ్గరికి వెళుతుంది సంజిత. భువి మొక్కలు నాటించడంలో చాలా బిజీగా ఉంటుంది. కాసేపు చూసి నేను మీతో మాట్లాడాలి అని అంటుంది సంజిత. చెప్పండి అని అంటుంది భువి. పర్సనల్గా మాట్లాడాలి. మీరెవరో కూడా నాకు తెలీదు, నాతో ఏం పర్సనల్ మాట్లాడాలి? దేవ్ గురించి మాట్లాడాలి. ఒక్క నిమిషం అని వాళ్ళకి ఆర్డర్లో ఎలా పెట్టాలో చెప్పి పదండి అటు వెళ్ళి మాట్లాడుకుందాం అని పక్కకు తీసుకువచ్చి ఒక చెట్టు దగ్గర గట్టుంటే అక్కడ కూర్చొని చెప్పండి అంటుంది భూవి. దేవు గురించి మీకు అన్నీ తెలిసే పెళ్లి చేసుకున్నారా? అవును. ఎందుకు చేసుకున్నారు? మీకు అమ్మమ్మగారు మొత్తం చెప్పినట్టున్నారు కదా. మీ అమ్మగారి ఆపరేషన్ కోసం మాత్రమే చేసుకున్నారు అయితే. అవుననే చెప్పాలి, ఎందుకంటే
చేసుకున్నప్పుడు అదే రీజన్ కాబట్టి. అంటే ఇప్పుడు వేరే రీజన్ ఏమైనా ఉందా? హ్మ్. అంటుంది భూమి. ఏంటది? అది ఫస్ట్ దేవుగారికి చెప్పాలి. తర్వాత ఎవరికైనా అంటుంది భువి. దేవ్ రోజుకొక అమ్మాయితో తిరుగుతాడు. నీకు బాధగా లేదా? బాధగా లేదని చెప్తే అది అబద్ధం అవుతుంది. పెళ్లి ఎలా చేసుకున్నా భర్తకు వేరే వాళ్ళతో సంబంధం ఉందని తెలిస్తే బాధ లేదని చెబితే అది మోసమే అవుతుంది. మరి మానమని అడగరా? నేను ఆయనకి మాటిచ్చాను. పర్సనల్లో కలగ చేసుకోను అని. మరి దేవుడు నీ దగ్గరకు వస్తే భార్యగా నా ధర్మం నేను నిర్వర్తించడమే. ఇలా ఎన్నాళ్ళు? ఎప్పుడో ఒకప్పుడు విసుగు, కోపం వస్తాయి కదా అంటుంది సంజిత. కోపం వస్తుందేమో, కానీ విసుగు రాదు. ఎందుకంటే అన్నిటికీ ముందే సిద్ధపడి చేసుకున్నాను ఆయన్ని. ఆయన లోపాన్ని కూడా ఇష్టపడే చేసుకున్నాను. అందువల్ల విసుగు రాదు. నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు అని చెబుతుంది భువి. దేవ్ వేరే వాళ్ళతో సంబంధం పెట్టుకున్నట్టు మీరు కూడా వేరే వాళ్ళ అని మాట పూర్తి చేయకముందే స్టాప్ ఇట్. ఏం మాట్లాడుతున్నారు? నా గురించి ఏమనుకుంటున్నారు? ఎలా కనిపిస్తున్నాను నీకు? నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు దేవుగారి భార్యగానే ఉంటాను. నా మీద ఆయనకి మాత్రమే హక్కు ఉంటుంది. ఈ భువి ప్రాణాలైనా తీసుకుంటుంది కానీ తప్పు చేయదు. ఇలాంటి ప్రశ్నలు అడిగితే ఈసారి మాటలతో కాదు చేతులతో సమాధానం చెప్పాల్సి వస్తుంది, జాగ్రత్త అని భువి అక్కడి నుంచి వెళ్ళబోతుంది. భువి చేయి పట్టుకుంటుంది సంచిత. వదులు చెయ్యి అని భువి కోపంగా అంటుంది. వదలను అంటుంది సంజన. ఏయ్, అసలు నీకేం కావాలి అని భువి అడుగుతుంది. ఇప్పుడు తీరాయా నీ సందేహాలు అని అడుగుతున్న జానుగారి మాట విని అటు చూస్తారు ఇద్దరు. జానుగారు రఘు గారు ఇద్దరు అక్కడ నిలబడి ఉంటారు. జాను అని సంజిత జాను గారిని పట్టుకొని ఐఎమ్ సో హ్యాపీ అని అంటూ రౌండ్గా తిరుగుతుంది. నన్ను వదిలి నువ్వు తిరుగు, నాకు కళ్ళు తిరుగుతున్నాయి అని జాను గారు అంటారు. జాను గారిని వదిలి భువి దగ్గరికి వెళ్ళి భువి బుగ్గ మీద కిస్ చేస్తుంది. అదే టైంలో దేవు కారు వస్తుంది. హాయ్ అంటూ దేవుకి ఎదురు వెళ్ళి దేవుని హక్ చేసుకుంటుంది సంజిత. అది చూసి భువి మొహం కోపంగా మారిపోయి చీర చెంగుని కోపంగా వేలుకు చుట్టుకొని తిప్పుతూ ఉంటుంది. అది దేవ్ కంట పడుతుంది. నువ్వెప్పుడొచ్చావు అని అడుగుతాడు దేవ్. ఓహ్, నీ మీద నాకు చాలా కోపంగా ఉంది. కనీసం నా ఫోన్ లిఫ్ట్ చేయవు, నాకు ఫోన్ చేయవు. ఇప్పుడు పెళ్లి చేసుకొని కూడా కనీసం నన్ను పిలవలేదు అని అలకగా అంటుంది సంజిత. భువికి సంజిత ప్రవర్తన అస్సలు అర్థం కావటం లేదు. దేవ్ సంజిత భుజం చుట్టూ చెయ్యి వేసి, నేను చెప్తే నువ్వు ఎగ్జామ్స్ కూడా రాయకుండా ఫారెన్ నుంచి వచ్చేస్తావు. అప్పుడు నీకు మీ బాబు పెళ్లి చేస్తాడు, అవసరమా అంటాడు. నాకిప్పుడు పెళ్లి పార్టీ కావాలి. ఇప్పుడు కాదు, నాకు కొంచెం పనుంది, రేపిస్తాను అని అంటాడు. ఓకే అని. ఇంతకీ ఇప్పుడేం పని అని అడుగుతుంది. అవన్నీ నీకెందుకు? అన్నయ్య, వదిన్ చాలా మంచిదిరా. నాకు తెలుసు, అందుకే చేసుకున్నాను. మరింకా తనని బాధ పెట్టడం ఎందుకు? దేవ్ చిన్నగా నవ్వి ఊరుకుంటాడు. సంజిత అన్నయ్య అని పిలవగానే భువి ఆశ్చర్యంగా చూస్తుంది. అప్పటిదాకా ఉన్న కోపం పోయి మొహంలో ఒక ప్రశాంతత వస్తుంది. ఇదంతా దేవ్ ఓరకంట గమనిస్తూనే ఉన్నాడు. అమ్మ భువి, ఆ కోతి మా చిన్న కొడుకు కూతురు. భువికి అర్థం కాక చూస్తుంటే మాకు ఇద్దరు కొడుకులు. పెద్దవాడు దేవుడి దగ్గరికి వెళ్తే చిన్నవాడు మమ్మల్ని కాదు అనుకొని వెళ్ళిపోయాడు అని చెబుతారు జానుగారు. జాను, ఆయనకు అవసరం లేకపోయినా నాకు కావాలి మీరు అనే కదా వచ్చాను. ఇప్పుడు ఆ కుళాయి ఆపే అని అంటుంది సంజిత. జాను డార్లింగ్, మనల్ని వద్దు అనుకున్న వాళ్ళ గురించి మనం బాధపడడం అనవసరం అని లోపలికి వెళ్ళి ఒక ఫైల్ తీసుకొని నాకు పనుంది, ఉంటావా వెళ్తావా అని అడుగుతాడు సంజితని దేవ్. నేను 2 రోజులు ఇక్కడే వదినతో ఉంటాను. మరి మీ నాన్నకి చెప్పావా? ధైర్యంగా చెప్పొచ్చాను, నేను నా అన్నయ్య ఇంటికి వెళ్తున్నాను అని. ఆపడానికి ఆయనకి హక్కు లేదు. నేను ఇప్పుడు మేజర్ని అని అంటుంది. సంజిత నెత్తి మీద ఒకటి మొత్తి,
సరే బాయ్ అని భువి వైపు చూసి వెళ్ళిపోతాడు. ఇవాళ చెల్లొచ్చింది కదా, ఇవాళ కూడా వెళ్ళాలా అక్కడికి అని గొనుక్కుంటుంది భువి. సంజిత భువి ముందుకు వెళ్ళి రెండు చెవులు చేతితో పట్టుకొని సారీ వదినా అని క్యూట్ ఎక్స్ప్రెషన్స్తో చెబుతుంది. భువి అది చూసి అందంగా నవ్వేస్తుంది. అబ్బా, ఎంత అందంగా ఉందో నీ నవ్వు అని భువికి మళ్ళీ ముద్దు పెడుతుంది. భువి చిరుకోపంగా చూస్తుంది. మా అన్నయ్య ఎలాగూ పెట్టడం లేదుగా, ఆడపడుచంటే అర్ధమొగుడు అని అర్థం కదా, అందుకే నా ముద్దులు ఎంజాయ్ చేయొద్దినా అని కన్ను కొడుతుంది. నిన్ను అని భువి చెయ్యెత్తుతుంది. వెంటనే భువిని హత్తుకొని థ్యాంక్ యూ వదినా, మా అన్నయ్యని పెళ్లి చేసుకున్నందుకు. చాలా మంచోడు అన్నయ్య. అన్నయ్యని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయి. ఇందాక చెప్పావు కదా, అన్నయ్య భార్యగానే జీవితాంతం ఉంటానని. ఏం జరిగినా అన్నయ్య చెయ్యి వదిలి అన్నయ్యకి దూరంగా వెళ్ళకు అని చెబుతుంది. సరే, నాకు బాగా ఆకలి వేస్తుంది అని అంటుంది సంచిత. ఒక్క అరగంటలో వంట చేస్తాను, ఈలోపు ఈ యాపిల్ తింటూ కూర్చో అని చెప్పి భువి కిచెన్లోకి వెళుతుంది. జాను, నిజంగా వదిన చాలా బాగుంది, చాలా మంచిది కూడా అని అంటుంది. వాడది అర్థం చేసుకొని అన్నీ మానేస్తే బాగున్ను అని అంటారు జాను. జాను, వీళ్ళిద్దరిని ఒక 10 రోజులు ఎక్కడికైనా పంపిస్తే బాగుంటుంది కదా. అది అయ్యింది. మీ తాతయ్య హనీమూన్ వెళ్ళిరండి అంటే మీ అన్నయ్య ఇప్పుడు అంత టైం లేదు, టైం వచ్చినప్పుడు వెళ్తాంలే అన్నాడు. ఈ అన్నయ్యని ఎలా దారిలోకి తేవాలి అర్థం కావడం లేదు. వాడంతట వాడు మారాలి, అది వదిలే. మీ నాన్న నీకు పెళ్లి సంబంధాలు ఏం చూడడం లేదా అని అడుగుతారు జాను గారు. ఎందుకు చూడడం లేదు, నా బుర్ర తినేస్తున్నాడు. అమ్మేమో అప్పుడే ఎందుకు అంటుంది. మీ అమ్మ కూడా ఫోన్ చేయడం మానేసింది అంటారు జాను. అది మీ తప్పే, మీరు అమ్మకు కూడా చెప్పలేదంట కదా. అన్నయ్య పెళ్ళి అని చెప్పాలి అనుకున్నాను సంజు. నా దగ్గర ఉన్న నెంబర్కి ఫోన్ చేస్తే అవ్వలేదు. మీ దేవన్నయ్యని అడిగితే తన దగ్గర వేరే నెంబర్ ఏమీ లేదు అన్నాడు. అందుకే చెప్పలేకపోయాం. కనీసం మీ అమ్మైనా ఫోన్ చేస్తుందేమో అని చూశాను, కానీ తను చేయలేదు. సరిపోయింది, తన ఫోన్ కూడా పోయింది. మీ నెంబర్ మిస్ అయింది, మీరు చేస్తారని తను చూస్తుంది. అయినా ఉండాల్సిన వాళ్ళు మీరందరూ. కనీసం మన వాళ్ళ నెంబర్లైనా మైండ్లో గుర్తుంచుకోవాలి కదా. ఈ ఫోన్లు వచ్చాక మెదడుకి పని చెప్పడం మానేశారు అందరూ అంటుంది సంజు. సంజు, దా, ఆకలి అన్నావు కదా అని పిలుస్తుంది భువి. హా వదిన, కమింగ్ అంటూ ఎగురుకుంటూ వెళుతుంది. ఈ పిల్లకి ఇంకా చిన్నపిల్ల చేష్టలు పోలేదు అని నవ్వుతూ అంటారు జాను గారు. అందరూ కూర్చొని డిన్నర్ చేస్తారు. వా వదినా, నీ చేతి వంట అమృతంలా ఉంది అని అంటుంది సంజు. భువి చిన్నగా నవ్వి ఊరుకుంది. తిన్న తర్వాత బయటికి వెళ్ళి కారులో ఉన్న బ్యాగ్ లోపలికి తెస్తుంది. అందులో నుంచి జాను గారికి రఘు గారికి తను తెచ్చిన గిఫ్టులు తీసి ఇస్తుంది. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు సంజు అంటారు జాను. అవేమీ మీ అబ్బాయి డబ్బులు కాదులే, నేను అక్కడ పార్ట్ టైం జాబ్ చేసి సంపాదించిన డబ్బుతో కొన్నాను అని అంటుంది. జాను గారికి ఒక ట్యాబ్ తెచ్చి ఇస్తుంది. ఫోన్లో గేమ్ ఆడుతున్నావు కదా, ఇందులో ఆడుకో ఇప్పటి నుంచి అని చెబుతుంది. రఘు గారికి ఒక స్మార్ట్ వాచ్ ఇస్తుంది, ఆయనకి అదంటే ఇష్టం అని. వదినా, నీకు తెచ్చాను, కానీ అన్నయ్యకి నీకు కలిపి ఒకేసారి ఇస్తాను అని చెబుతుంది. అలాగేలే అని అంటుంది భువి. నేను ఫ్రెష్ అయ్యి వస్తాను వదినా అని తను వచ్చినప్పుడు ఉండే రూమ్కి వెళ్తుంది సంజిత. అమ్మా భువి, ఇందాక అదన్న మాటలేమీ పట్టించుకోకు. అది అలాగే చిన్నపిల్లలా ప్రవర్తిస్తుంది. దేవంటే చాలా ఇష్టం అని చెబుతారు జాను గారు. అన్నా చెల్లెళ్ళిద్దరూ నాకు టెస్ట్ పెట్టారన్నమాట అని అంటుంది. హహా, వాళ్ళు ఎన్ని టెస్టులు పెట్టినా వాళ్ళు వంక పెట్టడానికి లేకుండా ఫుల్ మార్కులతో పాస్ అయిపోతావు కదా అని రఘు గారు అంటారు. భువి నవ్వి ఊరుకుంటుంది. దేవ్ కార్ గెస్ట్ హౌస్లోకి ఎంటర్ అవుతుంది. వెళ్ళి తొందరగా రా బాబు, నన్ను ఇక్కడ గంటలు గంటలు కాపలా కాసేలా చేయకు.
అని కిషోర్ అంటాడు. అసలు నిన్నెవడు నాతో రమ్మని పిలిచారా? నువ్వే సిగ్గు లేకుండా వస్తున్నావు అని దేవ్ అంటాడు. హా, మాకు సిగ్గుంటే అసలు నీకెందుకు ఫ్రెండ్ అవుతాను? ఒకసారి కమిట్ అయ్యాక తప్పదు కదా, జీవితాంతం ఆ బంధంకి కట్టుబడి ఉండాలి అని అంటాడు కిషోర్. వెంటనే భువి అన్న అదే మాట దేవ్ మైండ్లో మెదులుతుంది. బుర్ర విదిలించుకొని లోపలికి వెళ్తాడు దేవ్. కథ కొనసాగుతుంది. మరి దేవ్ అసలు మారతాడా? భువి మార్చుకోగలదా? చిన్న కొడుకు జాను గారు వాళ్ళని ఎందుకు కాదనుకున్నాడు? ఇవన్నీ తెలియాలి అంటే కథని ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి యార్. అలాగే నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి. కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు తెలపండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.